షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇది ఒక 10 కంట్రీస్ కలిపి తయారు చేసుకున్నాయి. భారత్, చైనా, రష్యా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్జికిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్ అండ్ బెలారస్ ఇవన్నీ కలిపి తయారు చేసుకున్నాయి. అయితే ప్రతి సంవత్సరం ఇది ఒక మీటింగ్ అవుతా ఉంటుంది. ఈ సంవత్సరం జూన్ 25th and 26th అయ్యింది మీటింగ్. దీంట్లో ఈ సంవత్సరానికి అజెండా ఏంటంటే రీజనల్ పీస్, సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం, కోఆపరేషన్ అనమాట హెడ్డింగ్. అయితే ఈ మీటింగ్ అయిన తర్వాత ఈ 2 రోజుల్లో ఏం జరిగింది అని జాయింట్ స్టేట్మెంట్ ఒకటి రిలీజ్ చేస్తారు. అందరి మద్దతుతో, అంటే అన్ని కంట్రీస్ సైన్ చేయాలన్నమాట. ప్రతి సమ్మిట్ కి ఏదైతే జరిగిందో జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు, అందరూ సైన్ అయ్యేటట్లాగా. G7 కంట్రీస్ కానీ ఇట్లా ప్రతిసారి. పోయినసారి మన భారతదేశంలో జరిగింది కదా సమ్మిట్, మన శ్రీనగర్ లో జరిగినప్పుడు కూడా అన్ని దేశాలు సంతకం చేసినాయి అనమాట. భారతదేశంలో అదొక అచీవ్మెంట్ కూడా. ప్రతిసారి ఏదో ఒక కంట్రీ చేయకుండా అలా ఉంటుంది. ఈసారి SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ జరిగిన మీటింగ్ లో 26th and 25th లో మన భారతదేశము ఈ జాయింట్ స్టేట్మెంట్ మీద సైన్ చేయలేదు. రాజ్నాథ్ సింగ్ గారు అటెండ్ అయ్యారు దీనికి. రాజ్నాథ్ సింగ్ గారు సంతకం చేయలేదు. ఎందుకు? వీళ్ళ నాటకాలు చూడండి. దీంట్లో మన వాళ్ళు క్లియర్ గా పహల్గామ్ అటాక్ జరిగింది కదా, దీంట్లో పాకిస్తాన్ హ్యాండ్ ఉంది. LET లష్కరే తోయిబా వాళ్ళు ది రెసిస్టెంట్ ఫ్రంట్, ఇది UN వాళ్ళు డెసిగ్నేషన్ చేసిన ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. వీళ్ళందరూ కలిపి ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దీంట్లో పాకిస్తాన్ ఉన్నారు అని ఇదంతా క్లియర్ గా చెప్తుంటే దీన్ని మెన్షన్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టేట్మెంట్ లో. దానికి తోడు నెక్స్ట్ ఈ నాటకాలు చూడండి. పాకిస్తాన్ లో జాఫర్ ఎక్స్ప్రెస్ బలోచిస్తాన్ వాళ్ళు అటాక్ చేసి హైజాక్ చేశారు. ఆ హైజాక్ లో భారతదేశం వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తారు, మన వాళ్ళు క్లియర్ గా లేదని చెప్పారు. దీన్ని మెన్షన్ చేశారు. ఇప్పటిదాకా ఇండైరెక్ట్ గా మనకి ఎక్కడైనా అడ్డంకులు పెట్టే దేశాలన్నీ ఇప్పుడు డైరెక్ట్ గానే మనం ఉన్న దాంట్లోనే మనము ఇన్వాల్వ్ అయి ఉన్న షాంఘై కోఆపరేషన్ ఇట్లాంటి సమ్మిట్స్ ఇట్లాంటి వాటిల్లోనే ఇట్లాంటి బాడీస్ లోనే ఇలా చేస్తున్నారు. అంటే ఇక దేశాలు కూడా బరిదెగించినాయి. మనం ఎంత టఫ్ గా అయితే ఉంటున్నామో వాళ్ళు కూడా కొద్దిగా టఫ్ గా ఉండటానికి ట్రై చేస్తున్నారు. బట్ వీఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ అండ్ స్ట్రిక్ట్ ఎనఫ్, ఎక్కడా తగ్గేదే లేదని చెప్పి మేమైతే చేయమని చెప్పి వచ్చేసాం. ఇట్ షోస్ ఆర్ రిజిడ్, ఎంత స్ట్రాంగ్ గా ఉంటున్నాము, ఎంత కౌంటర్ టెర్రరిజం అండ్ ఎంత అగైనెస్ట్ గా టెర్రరిజం ఉక్కు పాత్ర వేస్తాము అని చెప్పి ప్రపంచానికే అన్ని స్ట్రాంగ్ గా చెప్తున్న తరుణం ఇది. సో ఇది జరిగింది ఈసారి SCO మీటింగ్ లో. చూడాలి దీని రియాక్షన్స్ ఎలా ఉంటాయో.